श्रीगुरुभ्यो नमः। श्रीकल्याणगुणावहं नृपहं दुःस्वप्नदोषापहं गंगास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యతాం। టీవీ ప్రేక్షకులకు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రోధనామ సంవత్సరంలో రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు, దేశంలో ఉండేటువంటి వాళ్ళు, 50 మంది ప్రజలందరూ కూడా సుఖశాంతి సౌభాగ్యాలతో ఉండాలని మరొకసారి ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ, క్రోధనామ సంవత్సర చైత్రమాసం అనగా ఏప్రిల్ 9 నుండి మే 8 వరకు చైత్రమాసం ఉంటుందండి. ఏప్రిల్ నెల ఫలితాలు తెలుసుకుందాం. ఈ చైత్రమాసంలో గ్రహస్థితి ఎట్లా ఉందంటే, మేష రాశిలో రవి బుధ శుక్రులు ఉన్నారు. కుంభరాశిలో మరి కుజుడు, వృషభ రాశిలో ఈ మీన రాశిలో రాహు, కన్యలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొట్టమొదటిగా మేషరాశి వాళ్ళ గ్రహచారం తెలుసుకుందామండి. ఈ మేషరాశి వారికి గురువు మొదటి వారంలో అనుకూలంగా ఉన్నందుకు మరి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. మరి శని అనానుకూలంగా ఉన్నందుకు ఆర్థిక చిక్కులు, అలసట, అకాల భోజనము, వృధా ప్రయాస, అనుకున్నటువంటి పనులన్నీ కూడా మరి సాధ్యమవుతుందనేటువంటి పని సాధ్యం కాకపోవచ్చు మొదటి వారంలో. రెండో వారంలో మేషరాశి వారికి శుభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. తీర్థయాత్రలు, దేవాలయ సందర్శన, మరి భగవత్ సేవ, కైంకర్యం ఇవన్నీ కూడా ఉంటాయి. వారికి సమ ఫలితం ఉంటుంది రెండో వారంలో. మూడో వారంలో విశేషమైనటువంటి ధార్మిక కార్యక్రమాలకు వెళ్ళడము, ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకోవడము, యజ్ఞయాగాది క్రతువులను చేసుకోవడము, దర్శించుకోవడము, ఉద్యోగంలో కానీ, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మేషరాశి వారికి. నాలుగో వారంలో ఈ మేషరాశి వారికి అన్నింట విజయము, అన్నింట శుభము. అదేవిధంగా ఈ మేషరాశి వారు గురు ప్రార్థన అంటే గురు జపం, నవగ్రహాలలో గురువు ఉంటుందండి, బృహస్పతి అని కూడా అంటారు. మరి ఆ బృహస్పతి దర్శనం వల్ల కానీ, గురువారం నాడు నవగ్రహ ప్రదక్షిణ వల్ల కానీ, మరి ఏదైనా గురువును ఆశ్రయించి వారి ఆశీర్వచనం పొందడం వల్ల కానీ వారికి శుభ ఫలితాలు మెండుగా లభిస్తాయి. ఇది ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి శుభ ఫలితము. ఇక వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో స్థానచలనం ఉంటుందండి. అదేవిధంగా తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణాల వల్ల ధనవ్యయము, అగౌరవము, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి మొదటి వారంలో మనోవిచారం అంటే అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవడము, అధిక వ్యయము, ఈ కారణం వల్ల అనేక విధములైనటువంటి చిక్కులు రావడం జరుగుతుంది మేషరాశి వారికి. రెండవ వారంలో వీరికి దేవతార్చన, ధనలాభము, అదేవిధంగా ధనలాభాలు కలుగుతాయి. మరి మూడో వారంలో స్థానచలనం ఏర్పడుతుంది. వీళ్ళు రైతులైనట్టయితే వాళ్ళ వ్యవసాయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి, పశు నష్టం కూడా జరుగుతుంది. మరి ఈ సమస్త విషయాలలో వీరు అనేక చిక్కులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా కానివ్వండి, ఏదైనా నూతన వ్యాపారం అనుకున్నప్పుడు ఆ నూతన వ్యాపారం కలిసి రాకపోవడము, మరి వీరు కూడా ఈ ఏప్రిల్ నెలలో
గురువుకు శనికి ప్రదక్షిణలు చేయడము, ఏదైనా గురువారం రోజు ఒక పసుపచ్చ గుడ్డలో ఒక కేజింబావు శనగలు కట్టి గురువు గ్రహం ముందు పెట్టి నివేదన చేసి ఆ అట్టి శనగలను పసుపచ్చ గుడ్డను యథాశక్తి దక్షిణను బ్రాహ్మణికి దానం ఇవ్వడం కానీ, మరి శనికి తైలాభిషేకం చేసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి శుభ ఫలితాలు జరుగుతావని తెలుస్తుంది. ఏప్రిల్ 9 నుండి మే 8 వరకు చైత్రమాసం ఉంటుందండి. ఈ చైత్రమాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అన్నప్పుడు, ఈ మిథున రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరగడము, ధనలాభము, శరీర సౌఖ్యం ఉంటుంది. మరి అనేక విధములైనటువంటి సర్వత్ర జయము, ఏ పని అనుకున్నా మేషరాశి వారికి, మిథున రాశి వారికి సకల శుభాలు జరుగుతాయి. మరి వీళ్ళు సౌఖ్య జీవితాన్ని అనుభవిస్తారు. మొదటి వారంలో గౌరవ వృద్ధి, సర్వత్ర జయము, సౌఖ్య జీవితము. మరి వీరికి ఎవరైనా శత్రువులు ఉన్నట్టయితే ఆ శత్రునాశనం కూడా జరుగుతుంది, మంత్రసిద్ధి కలుగుతుంది. రెండవ వారంలో శారీరక బలము, కీర్తి, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సులభంగా నెరవేరడము, మరి అన్నింట జయము, వృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి. మూడవ వారానికి వచ్చే వరకు వీళ్ళకి కాస్త మానసిక విచారం కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఔషధ సేవ అంటే ఔషధం వాడడం కానీ, మందులు వాడడం కానీ జరుగుతుంది. ఏ కార్యక్రమం అనుకున్నా కార్యభంగం ఏర్పడేటువంటి అవకాశాలు మూడవ వారంలో ఎక్కువ ఉన్నాయి. నాలుగవ వారానికి వస్తే మరి వీరికి మానసిక ఆనందం ఉంటుంది. విందు వినోదాలకు వెళ్ళడము, ధార్మిక కార్యక్రమాలకు వెళ్ళడము, భోజన సౌఖ్యము, యత్నకార్య సిద్ధి, ఇంతవరకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. శారీరక సుఖం కూడా లభిస్తుంది నాలుగవ వారంలో ఈ మిథున రాశి వారికి. మరి ఇవి మిథున రాశి వారు నవగ్రహాలలో ఉన్నటువంటి చంద్రుడిని ఆరాధించిన, బుధుడిని ఆరాధించిన వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి సోమవారం రోజు చంద్రుడిని కానీ, బుధవారం రోజు బుధుడిని కానీ ఆరాధించినట్టయితే మరి పెసలు కానీ, బియ్యం కానీ బ్రాహ్మడికి కానీ, ఒక బీదవాడికి కానీ దానం చేసినట్టయితే తప్పకుండా వీళ్లకు ఇంకా హెచ్చైనటువంటి శుభ ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మిథున రాశి వాళ్లకు ఫలితాలు. కర్కాటక రాశి వారికి అండి, ఏప్రిల్ 9 నుండి మే 8 వరకు క్రోధినామ సంవత్సర చైత్రమాసం కర్కాటక రాశి వారికి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి మరి ఈ నెలలో ధనలాభం ఎక్కువ ఉంది, బంధుమిత్ర సమాగమం ఉంటుంది. రాజకీయ వ్యవహారాలలో రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు మంచి శుభాలు జరిగేటువంటి అవకాశం మెండుగా ఉందండి. శారీరక సౌఖ్యం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి 1వ వారంలో ధన రూపేణ, ధాన్య రూపేణ మరి నష్టము, కష్టం జరుగుతుంది. వృధా భ్రమణము అనుకుంటే మరి వీరు ఆ కార్యాల గురించి తిరగడమే కానీ ఫలితం రాకపోవడం జరుగుతుంది మొదటి వారంలో. మరి రెండవ వారానికి వచ్చే వరకు వీరికి విచారము, నిరుత్సాహము, శత్రుభయము, స్త్రీల వల్ల చిక్కులు, మూడవ వారానికి కూడా కార్యభంగము, బంధువులతో స్నేహితులతో విరోధము, అపవాదాలు రావడము, అనేక విధములైనటువంటి నష్టాలు, కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. 4వ వారానికి వచ్చే వరకు వీళ్లకు కాస్త మెరుగై, కాస్త అశుభ ఫలితాలన్నీ కూడా తగ్గి శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. వీరు గురువు జపము అంటే గురువారం రోజు
బృహస్పతిని పూజించడం కానీ, గురువారం నాడు దక్షిణామూర్తి దేవాలయాలకు వెళ్ళడం కానీ, మరి బాబా భక్తులైతే బాబా దేవాలయాలకు వెళ్ళడం కానీ చేసి శనిగలు దానం చేసినట్టయితే, గురుస్తోత్రం చదువుకున్నట్టయితే వీరికి శుభ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. వీరు చేయాల్సినటువంటి పరిహారము తప్పకుండా గురుగ్రహ యొక్క అనుగ్రహాన్ని పొందడమే. శుభం భూయాత్. క్రోధినామ సంవత్సర చైత్రమాసము అనగా ఏప్రిల్ 9 నుండి మే 8 వరకు చైత్రమాసం ఉంటుందండి. ఈ చైత్రమాసంలో సింహరాశి వారికి అపకీర్తి, ధనవ్యయము, వృధా ప్రయాసలు, మరి శుభకార్యాలు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరకపోవడము, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వీరికి 1వ వారము అంటే మొదటి వారంలో వీరికి కుటుంబ కలహాలు ఎక్కువ ఉంటాయి. ఒక విధమైనటువంటి బాగా మానసిక క్షోభను అనుభవించాల్సినటువంటి అవకాశం ఉంది సింహరాశి వారు. వీరికి రుణ బాధలు కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది మొదటి వారంలో. మరి 2వ వారానికి వచ్చే వరకు భగవదానుగ్రహం చేత కాస్త ధనలాభము, ముఖ్యంగా వీరు తమ కులాచార పద్ధతులు అంటే ఇష్టదేవత ప్రార్థన, సద్గంధ పఠనము, సద్గోష్ఠి ఇవన్నీ కూడా చేసినట్టయితే వీళ్ళకు 2వ వారం అవకాశం బాగా ఉంది. మరి వీరు గృహలాభము, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, ఈ విధంగా 2వ వారం కాస్త మెరుగుంది. 3వ వారానికి వచ్చే వరకు వీరికి నూతన వస్తుప్రాప్తి, వాహన యోగము, అదేవిధంగా మరి వీరు చేసేటువంటి ఏ పనైనా కాస్త ముందుకు రావడం జరుగుతుంది. అంతకుముందు ఉన్నటువంటి ఇవన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్య విషయంలో యత్నకార్యసిద్ధి జరుగుతుంది. వీరు ఆచార వ్యవహారాలు తప్పకుండా పాటించాల్సి వస్తుంది. ఆచార వ్యవహారాలు అన్నప్పుడు వీరు ముఖ్యంగా రోజు ఉదయం లేచి స్నానం చేసి దేవతారాధన చేసుకొని సూర్యగ్రహాన్ని ప్రార్థన, సూర్య నమస్కారాలు కానీ సూర్యగ్రహ ప్రార్థన కానీ చేసినట్టయితే వీరికి మెండుగా శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 4వ వారానికి వీళ్లకు ధన నష్టము, దూర ప్రయాణాలు, మనోవిచారము, కుటుంబంలో చిక్కులు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశము మెండుగా ఉంది. కాబట్టి వీళ్ళు మొత్తం మీద ఈ సింహరాశి వారు జాగ్రత్తగా వహించాలా. సూర్య నమస్కారంతో, సూర్యారాధనతో వీళ్లకు శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. శుభం భూయాత్. ఏప్రిల్ 9 నుండి మే 8 వరకు క్రోధినామ సంవత్సర చైత్రమాసంలో కన్యారాశి వారి ఫలితాలు తెలుసుకుందాము. ఈ కన్యారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో మొదటి వారంలో వీరికి అశుభ వార్తలు తెలుసుకుంటారు, శత్రుబుద్ధి కలుగుతుంది. కాబట్టి వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఏప్రిల్ నెల మొదటి వారంలో వీరికి శుభం జరుగుతుంది, వస్తులాభం కలుగుతుంది. ఎంతో కాలం నుంచి రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మరి వ్యాపారులకు వాళ్ళ వ్యాపారాభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2వ వారంలో చిక్కులు, కష్టాలు, బంధువులతో విరోధము, నమ్మినటువంటి స్నేహితుల చేత మోసగింపబడము, భార్యాభర్తల మధ్యన అవరోధాలు రావడము, హద్దుమీరినటువంటి కోపము, ఈ విధంగా 2వ వారంలో ఉంది. 3వ వారంలో వీరికి కాస్త మెరుగుంది. కష్టాలు తొలగిపోవడము, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడము, అదేవిధంగా యజ్ఞయాది క్రతువులకు
దేవాలయ సందర్శనకు శుభకార్యాలకు వెళ్ళడం వల్ల ధనలాభము, మానసిక ప్రశాంతత కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వీరికి ఈ కన్యారాశి వారికి 4వ వారంలో ధనవృద్ధి, బంధుమిత్ర సమాగమము, ప్రమోషను, విద్యార్థులకు చక్కటి ఫలితము అంటే మార్కులు ఎక్కువ రావడము, వ్యాపారస్తులకు కూడా వ్యాపార అభివృద్ధి అయ్యేటువంటి అవకాశము మెండుగా ఉంది. ఈ కన్యారాశి వారికి శుభం భూయాత్. ఏప్రిల్ 9 నుంచి మే 8 వరకు క్రోధినామ సంవత్సర చైత్రమాసము. ఈ చైత్రమాసంలో తులారాశి వారి గోచార ఫలితాలు పరిశీలించగా వీరికి మిశ్రమ ఫలితము ఉందని చెప్పవచ్చు. మొదటి వారంలో వీరికి కాస్త మానసిక ఉల్లాసము, మరి రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటువంటి కాలము, విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వచ్చేటువంటి కాలం ఉంది. వారు చేసినటువంటి పనులు సవ్యంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. రెండో వారంలో ప్రయత్న కార్యభంగము, బంధుమిత్రులతో విరోధము, మరి చేసేటువంటి పనులన్నీ కూడా సాఫల్యం కాకపోవడము, ప్రయత్న కార్యభంగము, అవమానము, రుణబాధలు, కోర్టు వ్యవహారాలు, భూ సంబంధమైనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది తులారాశి వారికి. మరి మూడో వారము అవమానాలు, అపనమ్మకాలు, మరి శత్రు భయము, చోరాగ్ని భయము అంటే దొంగల చేత కానీ అగ్ని చేత కానీ బాధింపబడడం జరుగుతుంది. 4వ వారంలో వీరికి వాహన ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్య కానీ, ఇతర విధములైనటువంటి చిక్కులు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కన్యారాశి వారు, ఈ తులారాశి వారు కడు జాగ్రత్తగా ఉండాలి. వీరికి జ్ఞాతులతో అంటే పాలివాళ్లతో వైరం ఏర్పడేటువంటి అవకాశం మెండుగా ఉంది. కాబట్టి వీరు జాగ్రత్తగా వహించడము చాలా ముఖ్యము. ఈ తులారాశి వారికి నీచ స్త్రీల వల్ల కూడా అవమానాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరము వీరు తులారాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి, అదేవిధంగా విష్ణు భగవాన్ యొక్క నారాయణ మంత్రం ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల కానీ వీరికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తులారాశి వారు కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఏప్రిల్ 9 నుండి మే 8 వరకు వృశ్చిక రాశి వారికి ఫలితాలను పరిశీలించినప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి సౌఖ్యము, యత్న కార్యసిద్ధి, ఉత్సాహము, నూతన వస్త్రప్రాప్తి, ధనధాన్య సమృద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి. వీరికి మొదటి వారంలో శుభకార్యాలకు వెళ్ళడం వల్ల ధనవ్యయం జరుగుతుంది. అదేవిధంగా భయము, బంధుమిత్ర విరోధాలు, వీరిని నమ్ముకున్నటువంటి వాళ్ళే అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ ఉంది. మనోవిచారము, అనారోగ్యము, శ్రమ ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి మొదటి వారంలో జరిగేటువంటి ఫలితాలు. వీరికి రెండో వారానికి పరిశీలించినప్పుడు భార్యాపిల్లల చేత విరోధం వచ్చేటువంటి అవకాశము, ఇంటిపోరు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు, కలహాలు, మరి అగ్ని భయము ఇవన్నీ కూడా అటువంటి ఉంది. మూడో వారం కూడా వీరికి శత్రుపీడ, ధన నష్టము, జ్ఞాతి విరోధము, సంతానం వల్ల కానీ అంటే కుటుంబంలో ఉన్నటువంటి సంతానం వల్ల కానీ, భార్య వల్ల కానీ, ఇతర తల్లిదండ్రుల వల్ల కానీ వీరికి మానసికంగా క్షోభ ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. 4వ వారంలో వీరికి కఫము అంటే శ్వాస సంబంధమైనటువంటి జబ్బు కానీ, వాత
పిత్తాదుల వల్ల ఏర్పడేటువంటి జబ్బు కానీ, తద్వారా మనస్తాపము, శారీరక బాధ, మరి ధన నష్టము, కష్టము ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు మహామృత్యుంజయ మంత్రము ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో మృక్షీయమామృతాత్ అనేటువంటి మంత్రాన్ని రోజు ఒక మాల అంటే 108 పర్యాలు చదువుకున్నట్టయితే వీరికి కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశము మెండుగా ఉంది. శుభం భూయాత్. ఏప్రిల్ 9 నుంచి మే 8 వరకు క్రోధినామ సంవత్సర చైత్రమాస ఫలితము ధనుర్రాశి వారికి. ఈ ధనుర్రాశి వారికి ఈ చైత్రమాసంలో అనగా ఏప్రిల్ నెలలో అలసత్వము, దేహజాడ్యము అంటారు, అంటే సోమరితనము వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా వీరికి మనోవిచారం ఉంటుంది. బంధుమిత్రాదుల వల్ల కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. చంచల బుద్ధి, స్థిరత్వం ఉండదు. ఈ నెలలో, ఈ ఏప్రిల్ నెలలో వీరికి స్థిరత్వం ఉండదు మొత్తం మీద. కానీ మొదటి వారంలో ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. అదేవిధంగా ఇష్టకార్య సిద్ధి, సుఖము, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు శుభఫలితాలు మెండుగా ఉన్నాయి. వస్తుప్రాప్తి ఉంటుంది. నూతన వస్తువులు కానీ, నూతనంగా ఏవైనా వాహనం కానీ, నూతన వస్తువును కానీ కొనేటువంటి అవకాశం వీరికి మొదటి వారంలో ఉంది. రెండవ వారంలో తాము చేసేటువంటి వృత్తిలో అభివృద్ధి, ధనలాభము, కీర్తి, తీర్థయాత్ర ప్రయాణము, బంధుమిత్ర సమాగమనము, దేవాలయ సందర్శనము, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశము రెండవ వారంలో వీరికి మెండుగా ఉంది. మూడవ వారానికి ధనవృద్ధి, మృష్టాన్న భోజనము, పరివారం వల్ల సౌఖ్యము, సంపద, మరి ధనవృద్ధి, ఈ విధంగా మూడవ వారం కూడా వీరికి శుభాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంది. నాలుగవ వారంలో కూడా ఈ ధనురాశి వారికి సకల శుభాలని కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వీరు ఈ వారంలో అంటే ఈ నెలలో గోవుకు అంటే ఆవుకు తమ చేతనైనంత వరకు పచ్చిగడ్డి కానివ్వండి, శనగలు కానివ్వండి, బెల్లం కానివ్వండి, ఏవైనా పళ్ళు కానివ్వండి ఆవుకు పెట్టినట్టయితే ఆ గో అనుగ్రహం అంటే గోపాలుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గోవుకు ఏది పెట్టినా, ఆహారం పెట్టినట్టయితే ఆ గోవు సంతోషిస్తుంది. ఆ గోపాలకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సంతోషించి ఇంకా ఇంకా మెండుగా శుభ సూచనలు, శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశము ధనురాశి వారికి మెండుగా ఉంది. శుభం భూయాత్. ఏప్రిల్ 9 నుండి మే 8 వరకు అనగా క్రోధినామ సంవత్సర చైత్రమాస ఫలితాలు మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి మనోవిచారము, కుటుంబ కలహాలు, కష్టము, తాము అనుకున్నటువంటి కార్యక్రమాల భంగము, ప్రయాణాలలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశము మెండుగా ఉందండి. వీరికి ఒక మూడో వారం తప్ప మిగతా 3 వారాలు అంటే 1, 2, 4 వారాలలో చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మొదటి వారంలో మనోవిచారము, అపజయము, వాహన ప్రమాదము, ఏవైనా గాయాలు కావడము శరీరంలో, మరి అసౌఖ్యము, అనారోగ్యము ఇవన్నీ కూడా మొదటి వారంలో ఉంది. రెండో వారానికి వచ్చినప్పుడు ధనవ్యయము, అప్రతిష్ట, మనోవిచారము, రుణబాధలు, కోర్టు వ్యవహారాలు, తరచు ప్రయాణాలు, అకాల భోజనము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మూడో వారంలో కాస్త మెరుగుగా ఉంది. వీరికి
రావాల్సినటువంటి డబ్బు కొంత చేతికి అందడము, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా 3వ వారం కాస్త మెరుగ్గా ఉంటుంది. వారికి శుభ ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. 4వ వారానికి వచ్చినప్పుడు వీరికి తరచు ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడము, స్థానచలనం అంటే ఇళ్ళు మారడం కానీ, గ్రామం విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళడం కానీ, ఉన్నటువంటి స్థలం కానీ, ఉన్నటువంటి ఆస్తి కానీ, ఉన్నటువంటి ఏదైనా విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి అగత్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది వీరికి. వీరు కుజగ్రహం యొక్క అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస చదవడం కానీ, మరి మంగళవారం రోజు మధ్యాహ్నము 3 నుండి రాహు కాల పూజ చేయడం కానీ, మరి దుర్గాదేవి దర్శనం కానీ, హనుమత్ ప్రదక్షిణం కానీ చేసినట్టయితే వీరికి కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఈ మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. శుభం భూయాత్. 2024 ఏప్రిల్ 9 నుండి 2024 మే 8 వరకు క్రోధినామ సంవత్సర చైత్రమాసం. కుంభరాశి వారికి ఈ నెల గోచార ఫలితాలు పరిశీలించినట్టయితే కుంభరాశిలో శని సంచారం ఉన్నందువల్ల ఈ కుంభరాశి వారికి ఈ నెల విశేషంగా ఇబ్బందులే తెచ్చిపెడుతుందనేది తెలుస్తుంది. ఈ రాశి వారికి 1వ వారంలో మనోవిచారము, బంధు విరోధము, కుటుంబ కలహాలు, వీరికి దుర్మార్గుల వల్ల భయం ఎక్కువ ఉంది. యత్నకార్య లోపము, అదేవిధంగా శారీరక పీడ, ఉద్యోగంలో వృద్ధి రాకపోవడము, కలహాలు, కుటుంబ కలహాలు, రుణ బాధలు, మనోవిచారము, శరీర పీడ, శత్రువృద్ధి, స్థానచలనము, ధన నష్టము, వృధా ప్రయాణాలు. అంటే ఒక పని అవుతుందని వెళ్తారు, కానీ ఆ పని పూర్తి కాదు. ఒక పని సాధించడానికి ఎన్నో పర్యాయాలు వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళ్ళినా కానీ చివరికి ఫలితం దక్కదు. కాబట్టి వృధా భ్రమణము అంటారు దాన్ని. ఆ వృధా భ్రమణం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ధన నష్టము, అపకీర్తి, చంచల బుద్ధి. వీరికి ఈ రాశిలో శని ఉన్నందున చంచల బుద్ధి ఉంటుంది. అంటే ఏ పని పైన కూడా శ్రద్ధ ఉండదు, ఏ నిర్ణయాన్ని కూడా త్వరగా చేయలేనటువంటి పరిస్థితి. వీరికి జ్వరం కానీ, కఫ సంబంధమైనటువంటి వ్యాధి కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ మెండుగా ఉంది. వీరు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తగా వహించాలా. వీరు సోమవారం రోజు ఈశ్వర దర్శనం అంటే పరమేశ్వర శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం కానీ, రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ, లేదా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయడం కానీ, నల్ల నువ్వులు ఆ శనిగ్రహం ముందు పెట్టి ఓం నమో శనేశ్వరాయ నమః అని 19 సార్లు చదవడము. మరి ఈ విధంగా చేసినట్టయితే కొద్ది శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచన చేసినప్పుడు ఈ కుంభరాశి వారు ఈ చైత్ర మాసంలో కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము ఈ కుంభరాశి వారిది. తస్మాత్ జాగ్రత్త. శుభం భూయాత్. ఏప్రిల్ 9 నుండి మే 5 వరకు మీనరాశి ఫలితాలు పరిశీలించగా ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ మీనరాశి వారికి మరి కష్టాలు, దుష్టజన సహవాసము, స్థానచలనము, వ్యాపారంలో ధన నష్టము, వృత్తిలో నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొదటి వారంలో
వీరికి వృధా భ్రమణము, అపకీర్తి, బంధుజనులతో అకారణ విరోధము, అకాల భోజనము, మరి ధన నష్టము, వ్యాపార నష్టము, విద్యార్థులకు ఉత్తీర్ణత ఉండకపోవడము. అదేవిధంగా ఈ మీనరాశి వారికి మొదటి వారంలో జ్వరం కానీ, దగ్గు కానీ వచ్చేటువంటి మరి ఏదైనా అనారోగ్య సూచనలు మెండుగా కనబడుతున్నాయి. వీరికి ఆయాసం బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి రెండో వారానికి వస్తే కాస్త మెరుగుగా ఉండి ఉన్న వాటిలలో కాస్త కీర్తి, తనకు రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందడము, బంధుమిత్రులతో ప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్ళడము, మరి భగవదానుగ్రహం చేత వీరికి రెండో వారంలో శ్రీరామ నవమి కళ్యాణాన్ని, సీతారామ కళ్యాణాన్ని వీక్షించినట్టయితే కొంత శుభ ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వీరు శ్రీరామనవమి రోజు పానకం కానివ్వండి, వడపప్పు పానకము నివేదన చేసి ఆ సీతారామ కళ్యాణానికి వెళ్ళి అక్కడ సమర్పించినట్టయితే ఆ సీతారాముల అనుగ్రహంతో కాస్త మెరుగుగా ఫలితాలు, శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మూడో వారానికి వచ్చినప్పటికీ కుటుంబ సౌఖ్యం ఉంటుంది, దేహ సౌఖ్యం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. అదేవిధంగా ధర్మ కార్యాచరణ, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, చైత్రశుద్ధ నవమి సీతారామ కళ్యాణానికి తప్పకుండా వీరు భద్రాచలం కానివ్వండి, ఇంకేదైనా గ్రామంలో సీతారామ కళ్యాణ మహోత్సవానికి తప్పకుండా వెళ్ళి ఆ స్వామివారి కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు ఉండి అక్కడ వడపప్పు పానకాన్ని సమర్పించి ఆ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత ఆ స్వామివారి సీతారాముల యొక్క ఫలాక్షతలు తలపైన వేసుకున్నట్టయితే వీరికి కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వీరికి నాలుగో వారానికి వచ్చేప్పుడు మూడో వారంలో కుటుంబ సౌఖ్యము, దేహ సౌఖ్యము, వస్త్రలాభాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నాలుగో వారానికి వచ్చే వరకు వీరికి అపకీర్తి, ధన నష్టము, అకాల భోజనము, ప్రతిరోజు కలహమే, ఇంట్లో కలహమే, బయట కలహమే. అంటే ఇంటా బయట రెండు చోట్ల కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. మరి వీరికి కాస్త వేడితో శరీరంలో వేడి ఎక్కువయ్యి ఆ వేడితో కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు శుక్రుడికి పూజ చేసినట్టయితే, శుక్రగ్రహానికి బొబ్బర్లు కానీ, తెల్ల వస్త్రం కానీ, మరి వీరు శుక్ర గ్రహానికి పూజ చేసినట్టయితే వీరికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. శుభం భూయాత్.